నేను వందల మీటింగులో చెప్పిన ఒక అహంభావం గురించి కొన్ని వాక్యాలు చెప్పని షార్ట్ వీడియో కాబట్టి త్వరగా చెబుతాను, అర్థం చేసుకోండి. గర్వానికి పోయిన అరిటి ఆకు అనుకుంటుందట నేనే పెద్ద ఆకుని అనుకుంటుందంట. అలాంటి ఆకుని ఏం చేస్తున్నాం, దాంట్లో భోజనం పెట్టుకొని తిని అది తీసుకెళ్ళి చెత్త కుప్పలో వేస్తున్నాం. ఇక మామిడి ఆకు అనుకుంటుందంట శుభకార్యాలలో నన్నే వాడతారు అనుకుంటుందంట. అలాంటి మామిడి ఆకుని మన వాళ్ళు ఏం చేస్తారు, తల కిందికి కాళ్ళు పైకి శుభకార్యాలలో ఏలాడదీయడం జరుగుతుంది. అలాగే మరో ఆకు కరివేపాకు ఉంది కదా, కరివేపాకు అనుకుంటుందంట అన్ని కూరల్లో నన్ను వాడుకుంటారు కాబట్టి నేనే గొప్ప అని అనుకుంటుందంట. అలాంటి కరివేపాకుని నూనెలో వేసి మరమరా మార్చేసి తినేటప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, పక్కకి నెట్టేస్తాం. కాబట్టి అహానికి పోయిన 3 ఆకుల పరిస్థితి ఏమైంది. అలాగే తులసి ఆకు అనుకుంటుందంట అది ఎలాంటి గర్వం లేకుండా నిగర్విగా ఉన్న తులసి ఆకుని తీసుకెళ్ళి విష్ణుమూర్తి మెడలో మాలగా వేస్తారట. కాబట్టి గర్వం లేని తులసి ఆకుని మన ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి గర్వపడిన మిగతా 3 ఆకుల పరిస్థితి ఏంటనేది దాని గురించి మీకు వివరణ ఇచ్చాను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.